ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దమ్మ చూసావా ఎలా చూస్తుందో? అమ్మా, అందరూ చూడు నాన్న వైపు ఎలా చూస్తున్నారు. ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఊళ్ళో అందరి నోళ్లలో నానుతూ ఉంటాను కదా, గుర్తుపట్టి చూస్తున్నారేమోలే. పద. అప్పుడు మగాళ్ళు కూడా చూడాలి కదా, కానీ ఆడవాళ్లే చూస్తున్నారు. అదే నాకు ఇబ్బందిగా ఉంది. అరే ఏంటి? ఇక వెళదామా? ఏం చేస్తున్నావు? ఏంటిది? పాపం మావయ్యని అత్తయ్య దగ్గర ఇరికించావుగా. పెద్దనాన్నకి ఫాలోయింగ్ ఎక్కువైందే, అందరి కళ్ళు ఆయన మీదే పడుతున్నాయి. అందుకే మా పెద్దమ్మ అలా చేస్తుంది. వా, ఏంటి జానకిదంతా? అందరూ చూస్తా. అయ్యో అయ్యో, ఆద్య, ఒక సెకండా. రామ రామ నాకెందుకు? రామ 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 నీకీ చెప్పేది. రామ నాకెందుకు? ఆద్య వద్దులే, అసలు ఏం చేస్తుంది? మాట్లాడుకో. ఇలా రండి. ఇది ఇలా ఉంచుకోండి. నన్నెవరు చూస్తాడే? అంత కొడుకుంటే నీ అనుమానం తగలయ్యా. మిమ్మల్ని నేనే చూడను, ఇంకెవరో చూస్తారని నేనెందుకు అనుకుంటాను? మరెందుకే బూచోడు కట్టినట్టు కట్టావు? వాళ్ళంతా చుట్టారు కదా, నేను చుట్టాలని చుడుతున్నాను అంతే. పద. జానకి, గుళ్ళోకి వెళ్లేటప్పుడు కండువా నడుముకు చుట్టుకుంటారు. సత్యనారాయణ స్వామితో నేను చెప్తాలే కాని మీరు ఇలాగే కట్టుకోండి. ఇప్పుడు నడవండి. గుడి నుంచి కిందకి వచ్చే వరకు ఇది తీశారో. అయ్యయ్యో, మౌనం పాటించే మగువకి మాటలొచ్చేస్తున్నాయే. భర్తని కాపాడుకోవాలంటే కొన్నిసార్లు నోరు తెరవాలండి. అందరూ చూస్తే నవ్వుతారు జానకి. నవ్వినా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం ఎవ్వరూ చూడకూడదు. పదండి. మీ ప్రేమలనే కాదు, మీ జల్సీని కూడా తట్టుకోలేకపోతున్నాం. కాస్త కూస్తా అందంగా ఉన్నాం, చూస్తారు. ఆ మాత్రం దానికి ఇలా చేసేస్తారా ఏంటి? అబ్బా ఆద్య, హీరోలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి భార్యల కంటే అభిమానులే ముఖ్యమైపోయారనుకుంటాను. రామా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మా టైం కూడా వస్తుంది, అప్పుడు చెప్తాను. అప్పుడు చూద్దాంలే. పదండి.